ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిపై 7 కేసులు నమోదు చేశారు. ఇప్పటికే ఐబొమ్మ బప్పం వెబ్సైట్లను బ్లాక్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. రాత్రి నుంచి ఆ సైట్లు ఓపెన్ కావడం లేదు. ఇమ్మడి రవితోనే ఆ సైట్లను క్లోజ్ చేయించారు సైబర్ క్రైమ్ పోలీసులు. వెబ్ లాగిన్స్, సర్వర్ వివరాలతో ఐబొమ్మ బప్పం టీవీ సర్వర్లను క్లోజ్ చేశారు. ఇమ్మడి రవి సవాల్ను స్వీకరించి అతనితోనే వెబ్సైట్లను బ్లాక్ చేయించారు. మరోవైపు కూకట్పల్లిలోని రవి ఫ్లాట్లో సీజ్ చేసిన హార్డ్ డిస్క్లను పరిశీలిస్తున్నారు. ఇమ్మడి రవిని కస్టడీకి కోరనున్నారు పోలీసులు. రేపు నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయాలని యోచిస్తున్నారు. రైట్, ఐబొమ్మ నిర్వాహకుడు రవిని అరెస్ట్ చేశారు పోలీసులు. అతని కస్టడీలోకి తీసుకోవాలని కూడా భావిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవి, చెప్పండి, ఐబొమ్మ నిర్వాహకుడు రవిని అరెస్ట్ చేశారు కదా, సో ఈ కేసుకు సంబంధించి ఇతనే ప్రధానంగా ఇవన్నీ రన్ చేస్తున్నారా, లేదంటే దీని వెనక ఇంకా ఎవరైనా ఉన్నారు అనే కోణాలు ఏమైనా బయటకు వచ్చాయా? ప్రియా, ఇమ్మడి రవి కేసులో దూకుడు పెంచారు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు. నిన్న కస్టడీలోకి తీసుకున్న తర్వాత తనను రిమాండ్ కూడా పంపించారు. రేపు నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేయబోతున్నారు. ఎందుకంటే ఇమ్మడి రవిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే ఎంటైర్ తన నెట్వర్క్ అంతా ఛేదించవచ్చు అని హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే నిన్న తనను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్న తర్వాత తన చేతుల మీదుగానే తను నిర్వహిస్తున్నటువంటి ఐబొమ్మ, అదేవిధంగా బప్పం టీవీ 2 వెబ్సైట్లను క్లోజ్ చేయించారు. ఎందుకంటే గతంలో ఇదే పైరసీ విషయంలో 5 మందిని అరెస్ట్ చేసిన తర్వాత ప్రధాన నిందితుడు ఎవరు అని ఐబొమ్మ నిర్వాహకుడిని పట్టుకుంటున్నటువంటి క్రమంలో, తనను శోధిస్తున్నటువంటి క్రమంలో ఐబొమ్మ వేదికగా తను ఒక మెసేజ్ చేరవేశాడు. నా గురించి శోధించకండి, నా గురించి వెతకకండి, నన్ను పట్టుకోవాలని చూస్తే మీ భాగవతాలంతా బయట పెడతాను, దమ్ముంటే పట్టుకోండి అని పోలీసులకు సవాల్ విసిరాడు. సో ఎట్టకేలకు ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు తన సవాల్ను స్వీకరించారు. తన చేతుల మీదుగానే తను నడుపుతున్నటువంటి ఐబొమ్మ బప్పం టీవీ 2 వెబ్సైట్లను క్లోజ్ చేయించారు. అయితే బ్యాక్ ఎండ్గా ఈ 2 ప్రధాన సైట్లుగా ఉంచి బ్యాక్ ఎండ్గా 70 సైట్లకు పైగా తను నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు ఇప్పటికే ఆధారాలు సేకరించారు. కాబట్టి ఎంటైర్ తన నెట్వర్క్ ఇంకా ఆపరేట్ చేసే అవకాశం ఉంటుంది. మిగిలిన వెబ్సైట్ల వివరాలు కూడా అన్ని తెలియాలంటే ఖచ్చితంగా ఇమ్మడి రవిని కస్టడీలోకి తీసుకొని విచారించాలని చెప్పి భావిస్తున్నారు. ఇప్పటికీ ఇమ్మడి రవిని అదుపులోకి తీసుకున్నా కూడా తను ఆపరేట్ చేస్తున్నటువంటి నెట్వర్క్ ద్వారా రేపు ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయితే మరోసారి గనక పైరసీ మూవీ అప్లోడ్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. సో దీంతో ఎంటైర్ తన నెట్వర్క్ ను ఛేదిస్తేనే మనం ఈ పైరసీకి చెక్ పెట్టినట్లుగా అవుతుందని చెప్పి హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతానికైతే తన నెట్వర్క్ మూలాలను కనుక్కోవాలంటే ఇమ్మడి రవిని కస్టడీలోకి తీసుకోవాల్సిందే అని చెప్పి భావిస్తున్నారు. మరొక మేజర్ బ్రేక్ ను కూడా పోలీసులు కనుగొన్నారు. ఇమ్మడి రవి బెట్టింగ్ సైట్ల ద్వారా, అదేవిధంగా గేమింగ్ సైట్ల ద్వారా పెద్ద ఎత్తున డబ్బులు కూడబెట్టుకున్నట్లుగా కూడా ఆధారాలు సేకరించారు. ఎందుకంటే తను ఐబొమ్మ, అటు బప్పం టీవీ సైట్లలోనే కాకుండా టెలిగ్రామ్ లో కూడా పైరసీ సినిమాలకు సంబంధించినటువంటి లింకులను పెడతా ఉన్నాడు. అందులో సినిమాను డౌన్లోడ్ చేసుకోవాలన్నా, లేకపోతే డౌన్లోడ్ చేసినటువంటి సినిమాను చూడాలన్నా 1xbet కు సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. సినిమా మధ్యలో కూడా 1xbet కు సంబంధించిన యాడ్స్ వచ్చేవి. అంటే ఈ యాడ్స్ ను పెట్టడం ద్వారా తను ఈ బెట్టింగ్ యాప్స్, అదేవిధంగా గేమింగ్ యాప్ల ద్వారా పెద్ద ఎత్తున లాభాలు ఆర్జించినట్లు, పెద్ద ఎత్తున ఆదాయం కూడబెట్టినట్లుగా పోలీసులు ఆధారాలు సేకరించారు. కాబట్టి ఈ బెట్టింగ్ త్రూ మూలాలు కూడా ఇమ్మడి రవికి కాంటాక్ట్ అయి ఉన్నాయని చెప్పి వాటిని కూడా శోధిస్తా ఉన్నారు. సో ఎంటైర్ ఇమ్మడి రవికి సహకరించింది ఎవరు? అటు థియేటర్ యాజమాన్యాలు కానీ, లేకపోతే ఈ డిస్ట్రిబ్యూటర్స్ ముందుగా కొన్ని మీడియా సంస్థలకు, డిజిటల్ మీడియా సంస్థలకు ఇస్తూ ఉంటాయి సినిమా కాపీని. సో ఆ సర్వర్లోకి వెళ్ళి మరీ హ్యాక్ చేశాడు. అంటే అంత చిన్న సర్వర్ ఏం కాదు, అంత వీక్గా ఉండేటటువంటి సర్వర్ కూడా కాదు. అలాంటిది ఏ విధంగా ఇమ్మడి రవి ఛేదించగలిగాడు, ఆ సర్వర్లోకి ఏ విధంగా ఎంటర్ అవ్వగలిగాడు, ఎలా హ్యాక్ చేసి ఎంటైర్ సినిమా ఒరిజినల్ కాపీని తను పైరసీ చేయగలిగాడు అనే దానిపైన ఆధారాలు సేకరిస్తున్నారు. అంటే తనకు సంబంధించినటువంటి ఎంతో మంది ముఠా ఇంకా బయటనే ఉండొచ్చు అని కూడా భావిస్తున్నారు. గతంలో అరెస్ట్ అయినటువంటి 5 వ్యక్తుల్లో ఒక తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తి, మరొక బీహార్కు చెందినటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు. అంటే ఇతర రాష్ట్రాల్లో కూడా ఇమ్మడికి రవికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు అని పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి వాళ్ళ కూపీ కూడా లాగాలి, వాళ్ళని కూడా అదుపులోకి తీసుకోవాలంటే ఖచ్చితంగా ఇమ్మడి రవిని కస్టడీలోకి తీసుకుంటేనే సాధ్యం అని చెప్పి భావిస్తున్నారు.
ఇమ్మడి రవిని అదుపులోకి తీసుకున్న కూకట్పల్లిలో ఉన్నటువంటి అపార్ట్మెంట్లో సోదాలు జరిపినప్పుడు 100కు పైగా హార్డ్ డిస్క్లు పలు ల్యాప్టాప్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. వాటన్నిటిలో ఉన్నటువంటి డేటాను బయటకు తీయాలంటే ఖచ్చితంగా ఇమ్మడి రవి సహాయం అవసరం. ఇమ్మడి రవిని ప్రత్యక్షంగా ఉంచుకునే వాటన్నిటిని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ హార్డ్ డిస్క్ల వివరాలు తెలియాలన్నా లేకపోతే ఇతర సర్వర్లకు సంబంధించినటువంటి లాగిన్ అవ్వాలన్నా కూడా ఇమ్మడి రవి ఉండాల్సిందే. సో కస్టడీలోకి తీసుకోవడమే ముఖ్యమని చెప్పి భావిస్తున్నారు. రేపు నాంపల్లి కోర్టులో వారం రోజులకు కస్టడీలోకి తీసుకోవాలని చెప్పి వాళ్ళు పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. మరోవైపు వైజాగ్లో ఉన్నటువంటి ఒక ఇంటిని కేంద్రంగా చేసుకొని అక్కడి నుంచి కూడా తను ఈ వెబ్సైట్ కార్యకలాపాలు నడిపినట్లుగా గుర్తించారు. సెక్టార్ 7 MVP కాలనీలో ఉన్నటువంటి సెక్టార్ 7లో ఉన్న ఒక ఇంటిని కేంద్రంగా చేసుకొని కూడా కార్యకలాపాలు నడిపినట్లు పోలీసులు గుర్తించారు. సో అక్కడ కూడా సోదాలు జరిపి అక్కడ కొన్ని ల్యాప్టాప్లతో పాటు హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు. సో సర్వర్లకు సంబంధించినటువంటి వివరాలు కూడా అందులో ఉన్నాయని చెప్పి భావిస్తున్నారు. ఎంటైర్ బ్యాక్ ఎండ్ గా ఉన్నటువంటి 70 సర్వర్ల మూలాలు కూడా కనుక్కునే పనిలో హైదరాబాద్ CCS పోలీసులు ఉన్నారు. సో రేపు కస్టడీ పిటిషన్ వేసిన తర్వాత మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే ఇమ్మడి రవి దగ్గర నుంచి సేకరించినటువంటి ఆధారాలతో తన నెట్వర్క్ సంబంధించినటువంటి కొంతమంది వివరాలు కూడా సేకరించారు. ఎప్పుడైతే ముఖ్యంగా తనకు హైదరాబాద్లో ఉండి ఆపరేట్ చేస్తున్నటువంటి వ్యక్తులు శివాజీతో పాటు మరొక వ్యక్తిని అరెస్ట్ చేశారో వెంటనే తను పరారీలోకి వెళ్లారు. నెదర్లాండ్స్లో ఉన్నటువంటి ఆమ్స్టర్డామ్లో కొన్ని రోజులు తలదాచుకున్నాడు. ఆ తర్వాత ఫ్రాన్స్కు వెళ్ళిపోయాడు. ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాతనే పోలీసులు తనపైన నిఘా పెట్టి తనను అదుపులోకి తీసుకున్నారు. సో ఇతర దేశాల్లో ఎందుకు తను రోమింగ్ చేస్తా ఉన్నాడు, నిజంగానే కరేబియన్ దీవుల్లో తను అడ్డగా చేసుకుని కరేబియన్ దీవులను కేంద్రంగా అక్కడి నుంచి వెబ్సైట్లను ఆపరేట్ చేస్తున్నాడా లేదా, ఇన్ కేసు అక్కడ ఎలాంటి శోధిస్తే అక్కడ ఎలాంటి తనకు సంబంధించినటువంటి సర్వర్ రూమ్స్ కానీ ఇంకేమైనా ఉన్నాయా అనే దానిపైన కూడా పోలీసులు ఇంకా పరిశోధన చేయాల్సి ఉంది. కాబట్టి ఖచ్చితంగా తనను కస్టడీలోకి తీసుకున్న తర్వాతనే మరికొన్ని అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకైతే హైదరాబాద్ CCS పోలీసులు మొత్తం 7 కేసులు నమోదు చేశారు. అటు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇచ్చినటువంటి ఫిర్యాదు దాన్ని బేస్ చేసుకొని తనపైన 7 కేసులు నమోదు చేశారు. అందులో చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ను, చాలా మంది నిర్మాతలను, తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులను బెదిరించినట్లుగా కొన్ని అందులో ఆధారాలు కూడా ఉన్నాయి. ఫిర్యాదు కాపీకి వీటన్నిటిని జత చేశారు. సో వాటి ఆధారంగా ఇప్పటికే 7 కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రియా, రవి అయితే ఇప్పుడు ఇమ్మడి రవి తోటి పోలీసులు ఐబొమ్మ కావచ్చు, బప్పం టీవీ కావచ్చు, ఇవన్నీ సర్వర్లు క్లోజ్ చేయించారు. వీటితోటి ఇప్పుడు ఏదైతే మార్కెట్లో అవైలబుల్ గా ఉన్న పైరసీ వెబ్సైట్లన్నీ క్లోజ్ అయిపోయినట్లేనా, లేదంటే ఆల్టర్నేటివ్ ఇంకా ఏదైనా రవి అండర్లో జరుగుతుందా? అంటే గతంలో ఐబొమ్మ మాత్రమే రన్ అయ్యేది, అందులో ఉన్న పైరసీ సినిమాలు ఉండేవి. కానీ ఐబొమ్మను క్లోజ్ చేసిన తర్వాత గతంలో ఐబొమ్మను మొత్తానికి చెక్ పెట్టారు. ఆ సర్వర్ ఓపెన్ అవ్వకుండా చూశారు ఆ వెబ్సైట్ను. కానీ అదే ఐబొమ్మను తను పేరు మార్చి బప్పం టీవీగా మార్చి అందులో కూడా సేమ్ పైరసీ సినిమాలను ఉంచాడు. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఐబొమ్మను, బప్పం టీవీని మొత్తంగా క్లోజ్ చేశారు. ఇరాదా అనే కూడా తను మరొక వెబ్సైట్ను పెట్టి అందులో కూడా పైరసీ సినిమాలు పెడతా ఉన్నాడు. సో ఇరాదాను చేజ్ చేస్తున్నటువంటి క్రమంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. వాటిని కూడా క్లోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పుడు మనం చూసుకుంటే కొత్తగా కాంతా అనే సినిమా రిలీజ్ అయింది. ఆ కాంతా సినిమాకి సంబంధించినటువంటి పైరసీ కాపీ ఇప్పటి వరకు రాకుండా చూడగలిగారు. అంటే ఈ ఐబొమ్మ, బప్పం టీవీతో మొత్తంగా పైరసీకి చెక్ పెట్టామని ప్రస్తుతానికి పోలీసులు భావిస్తున్నారు. కానీ ఇన్ కేసు ఏదైనా కొత్త సినిమా కానీ వెబ్ సిరీస్కు సంబంధించినటువంటి సినిమా కనుక అప్లోడ్ అయితే తన ఏజెంట్లు ఇంకా పనిచేస్తున్నారు. ఇమ్మడి రవికి సంబంధించినటువంటి ఏజెంట్లు ఇంకా కొంతమంది ఉన్నారు. తన నెట్వర్క్ ఇంకా ఆపరేషన్లో ఉంది అని చెప్పి పోలీసులు భావించే అవకాశం ఉంటుంది. సో ఎంటైర్ నెట్వర్క్ను ఛేదించాలని చెప్పి చూస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఇమ్మడి రవి అరెస్ట్ అయినప్పటికీ తన ఏజెంట్లు ఇంకా బయట పనిచేస్తూ ఉన్నారు. ఒక్కొక్క సినిమాకు తను పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చినట్లుగా కూడా ఆధారాలు సేకరించారు. కాబట్టి వాళ్లను కూపిలాగే పనిలో ఉన్నారు. కేవలం ఐబొమ్మ, బప్పం టీవీ, ఇరాదా ఈ వెబ్సైట్లలోనే కాకుండా టెలిగ్రామ్లోనూ తను లింకులు పేస్ట్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి టెలిగ్రామ్కు సంబంధించి మరొక టీం కూడా వర్క్ చేస్తుంది, మరొక ఏజెంట్ గ్యాంగ్ కూడా పనిచేస్తుందని భావిస్తున్నారు. కాబట్టి ఎంటైర్ ఇమ్మడి రవి ఏర్పాటు చేసుకున్నటువంటి నెట్వర్క్ను ఛేదిస్తే తప్ప ఇప్పుడు పైరసీ సినిమాలు వస్తున్నాయా లేదా అనేది ఇప్పుడే తేల్చలేకపోతున్నారు. సో రీసెంట్గా రిలీజ్ అయినటువంటి సినిమానైతే ఆపగలిగారు. రేపు ఇంకేదైనా వెబ్ సిరీస్ కొత్తగా రిలీజ్ అయితే వేరే ఒక సైట్లో ప్రత్యక్షం అయితే మాత్రం ఖచ్చితంగా ఇమ్మడి రవి మాత్రమే ఉన్నాడా, లేకపోతే ఇమ్మడి రవికి సహకరిస్తున్నటువంటి వాళ్ళు కానీ ఇమ్మడి రవితో ఇదంతా ఆపరేట్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఇంకెవరైనా ఉన్నారా అనేది క్లారిటీ వచ్చే